గైస్ ఇక్కడ తనుజ అనవసరంగా కొంచెం ఓవర్ స్ట్రెస్ అవుతున్నట్టు అనిపిస్తుంది రీతు విషయంలో. ఎందుకంటే రీతు ఏది తెలియకుండా చేయట్లేదు. అండ్ రీతుకి అన్నీ తెలుసు. అండ్ రీతు మనస్తత్వం ఎట్లా అంటే కొంచెం ఇన్నోసెంట్, కొంచెం లస్ట్ ఫీలింగ్స్ ఉంటాయి, కొంచెం ఇన్ఫాచుయేషన్స్ ఫీలింగ్స్ ఎక్కువ ఉంటాయి, మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ చిన్నదానికి ఇంప్రెస్ అయిపోతుంది. అండ్ చిన్నదానికి మళ్ళీ హర్ట్ అయిపోతుంటుంది. బ్రేకప్ కూడా చేసేసుకుంటుంది. అంటే జస్ట్ ఒక బ్రేకప్ అనే కాదు, జస్ట్ అంటే ఫ్రెండ్షిప్ లాగా ఒక ఫ్రెండ్షిప్ బాండ్ అనేది చాలా చిన్న విషయాలకే చాలా పెద్దగా బాండ్ తీసేసుకుంటుంది, ఫర్ ఎవర్ అన్నట్టు ఉంటుంది. బట్ మళ్ళీ సేమ్ టైం ఒక చిన్న సిచ్యువేషన్కి బ్రేక్ చేసుకుంటుంది ఆ ఫ్రెండ్షిప్ని కూడా. సో ఇలాంటి ఫీలింగ్స్ ఉన్న అమ్మాయి అని అనిపిస్తుంది. అనవసరంగా తనుజ స్ట్రెస్ తీసుకుంటున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు జస్ట్ ఎస్టర్డే మనం చూస్తే కూడా షాకిబ్ కొంచెం యాక్టివ్గా మాట్లాడుతున్నాడు, ఫన్నీగా మాట్లాడుతున్నాడు. అంటే తను అందరితో కంపేర్ చేస్తే షాకిబ్కి ఓకే అన్నది. యాక్చువల్గా ఇక్కడ నాగా అయితే నాకు బెటర్ అనిపించింది వీళ్ళందరితో కంపేర్ చేస్తే. బట్ ఇక్కడ ఎవరు నాగా అంటే ఎస్పెషల్లీ మనము రీతు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, సో ఇక్కడ రీతు మటుకు షాకిబ్కి ఓకే అనిపించింది, కొంచెం ఫన్నీగా ఉంటాడని చెప్పేసి. బట్ అగ్ని పరీక్ష చూసిన వాళ్ళు ఎవ్వరు కూడా షాకిబ్ని అయితే యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే అతను జస్ట్ ఆ ఎపిసోడ్ వరకు మాత్రమే మాట్లాడుతున్నాడు. ఎక్కడ కూడా అగ్ని పరీక్షలు కూడా ఎంటర్టైన్ చేయలేడు. మీకేమనిపించిందో కామెంట్ చేయండి.